మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి ఈ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, జీతం ఎంత ఉన్నది, ఎంపిక ఎలా జరుగుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యాక్చువల్గా ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మనం ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. అంటే మనం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇది ఎప్పుడు ఏర్పాటైంది? అంటే 1950 జనవరి 28వ తారీఖు నాడు ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. మరి 1950లో ఏర్పాటైన ఈ సుప్రీంకోర్టు అంతకుముందుకు ఏ కోర్టుగా ఉండేది అంటే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాగా ఉండేది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే 1935 ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాగా ఉన్న సుప్రీంకోర్టు 1950 భారత సుప్రీంకోర్టుగా రూపాంతరం చెందినది. 1935లో ఉన్న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియానే ప్రస్తుతం ఉన్న భారత సుప్రీంకోర్టు. 1935 ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏర్పాటప్పుడు దాని యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ మౌరిస్ గ్వియర్. మరి 1950లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే హెచ్జే కానియా. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చింది? ఏ పోస్టులను భర్తీ చేయాలని ఇచ్చిందంటే లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్. ఎందులో? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. అంటే భారత అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో అందులో లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 90 ఖాళీలు ఉన్నాయి. కేవలం ఈ ఒప్పంద ఉద్యోగాలు మాత్రమే. అంటే 1 సంవత్సర కాలానికి ఒప్పంద ప్రాతిపదికన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పనిచేయడం కోసం లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేషన్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పోస్టులు? 90 పోస్టులు. లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే అతడు ఖచ్చితంగా లా పూర్తి చేసి ఉండాలి. లేదా ఎవరైతే 5 సంవత్సరాల లా చదువుతున్నారో వాళ్ళు 5వ సంవత్సరంలో ఉంటే వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా 3 సంవత్సరాలు లా చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3వ సంవత్సరంలో ఉంటే వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు సెలెక్ట్ అయితే అంటే 5వ సంవత్సరంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, 3వ సంవత్సరంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఈ లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్కి ఎంపిక అయితే వాళ్ళు ఛార్జ్ తీసుకునే సమయానికి వీళ్ళ లా అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే కనీస వయసు వచ్చి 20 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి. ఎప్పటికంటే ఫిబ్రవరి 7, 2026 లోపు ఎవరైతే 20 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకు ఎలిజిబుల్. ఏ పోస్టుకు? లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ అనే పోస్టుకు ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 విధాలుగా ఉంటుంది. అంటే 3 దశలలో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ ఉంటుంది, 2వ దశలో మెయిన్స్ ఉంటుంది, 3వ దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు, మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి పోతారు. మరి ప్రిలిమ్స్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మరి మెయిన్స్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ మాత్రం కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది, ఆన్సర్ మాత్రం ఆఫ్లైన్లో రాయాలి. అంటే ఇక్కడ మన కంప్యూటర్లో క్వశ్చన్ డిస్ప్లే అయితే ఆన్సర్ మాత్రం మన పేపర్ మీద రాయాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మొత్తం 23 సెంటర్లు ఇచ్చాడు, ఎగ్జామ్ సెంటర్లు. అందులో మన తెలంగాణ నుండి అయితేనేమో హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ నుండి అయితేనేమో విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే మార్చి 7, 2026 నాడైతే ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలరు. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎలా ఉందో చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలు. ఇక్కడ రిజర్వేషన్ పరంగానైతే అప్లికేషన్ ఫీజు అయితే లేదండి, అందరికీ ఒకేలా ఉన్నది. ఎంత? 750 రూపాయలు. దానితో పాటు బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మరి ఈ అప్లికేషన్ ఫీజును దేని ద్వారా చెల్లించాలంటే యూకో బ్యాంక్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటే జనవరి 20, 2026 నుండి ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే ఫిబ్రవరి 7, 2026 వరకు ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక విషయంపై అయితే చర్చ జరుగుతుంది. ఏంటి ఆ చర్చ అంటే చాగోస్ దీవుల చర్చ. అంటే చాగోస్ దీవుల యొక్క ఒప్పందం గురించి చర్చ జరుగుతుంది. అయితే మీకు ఒక క్వశ్చన్, ప్రస్తుతం ఈ చాగోస్ దీవులు ఏ మహాసముద్ర పరిధిలో ఉన్నాయి? మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.